భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. అధిక దిగుబడులకు పంటల సాగులో ఆచరించవలసిన మేలైన యాజమాన్య పద్దతులతో పాటు సాగు ఖర్చులను తగ్గించే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్నదాతలకు చేరవేస్తూ వారి ఆర్థిక అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతున్న వ్యవసాయ సమాచార కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: బెండ సాగులో రైతు అనుభవం, సునందిని పథకం, దూడల పోషణలో రైతులకు అందిస్తున్న సబ్సిడీ వివరాలు, మార్కెట్ సమీక్ష, మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు మొదలైన అంశాలు ఉంటాయి. మన రాష్ట్రంలో సాగు చేయు కూరగాయల్లో బెండ ముఖ్యమైనది. బెండకు మార్కెట్లో మంచి గిరాకీ ఉండడంతో అనేక మంది రైతులు బెండను శాస్త్రీయ సాంకేతిక పద్దతిలో సాగు చేస్తూ ఆశించిన అధిక దిగుబడులు పొందుతున్నారు. ఈ క్రమంలో బెండను వాణిజ్య సరళిలో సాగు చేస్తూ ఆశించిన అధిక దిగుబడులు పొందుతూ చుట్టుపక్కల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న రైతు గట్టిగొప్పల సత్యనారాయణ గారి అనుభవం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కూరగాయలు మన రోజువారీ ఆహారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కూరగాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో అనేక మంది బెండను తమ పంట పొలాల్లో వాణిజ్య సరళిలో సాగు చేస్తూ అధిక దిగుబడులు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా లింగాల ఘనపురం పటేల్గూడెం గ్రామానికి చెందిన రైతు గట్టిగొప్పల సత్యనారాయణ తనకున్న 30 గుంటల పొలంలో గత 4-5 సంవత్సరాల నుండి పలు రకాల కూరగాయలను సాగు చేస్తూ జనగాం, హైదరాబాద్ మార్కెట్లకు పంపుతూ లాభాలను గడిస్తున్నాడు. అదేవిధంగా గత ఏప్రిల్ నెలలో శక్తి అనే బెండ రకాన్ని వేయగా 45 రోజుల్లో కాపుకొచ్చింది. ఈ రకం మైక్రో కన్నా మంచి దిగుబడినివ్వడమే కాక పల్లాకు తెగుళ్లను తట్టుకుంటుంది. నేను గత 4-5 సంవత్సరాల నుంచి బెండ సాగు చేస్తున్నా. ఈ బెండలో ఇంతకుముందు మైకో 64 అని, మైకో 10 అని అటువంటి వాడినాము. వావి కూడా దిగుబడి బాగా వచ్చినాయి. దానికంటే మెరుగని ఈ సంవత్సరము నేనాంశ వాళ్ళ శక్తి అని ఒక రకం వాడినాము. అది కాకుంటే రేట్ వచ్చేసి బాగా ఎక్కువ, విత్తనాల రేటు బాగున్నది, కానీ దిగుబడి మాత్రం మంచిగా వాటికంటే కూడా కొద్దిగా బాగానే వచ్చింది దిగుబడి. దీంట్లో ఇంకొకటి ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇలా తెల్లాకు మచ్చ అనేది రాకుండా ఉన్నది బెండలో. మిగతా దాంట్లో అటువంటి తెగులు వస్తుంది. దీంట్లో తెగుళ్ళు ముఖ్యంగా దోమ అనేది ఎక్కువ వస్తూ ఉంటది. రాపు సంస్థ వాళ్ళు కొద్దిగా వేప కషాయము ఇటువంటి వాటికి ఎక్కువ అలవాటు చెప్పిరండి. మేము కొద్దిగా ఆవు మూత్రము, వేప కషాయాలు ఇటువంటి కొట్టినాము. దాంతో జర పచ్చపురుగు అనేది తగ్గింది. పచ్చపురుగు జర ఉధృతి తగ్గింది. బెండలో వచ్చేది ఎక్కువ పచ్చపురుగు, దోమే వస్తూ ఉంటది. ఈ దోమకు వేప కషాయము, వేప నూనె వీటికి కొట్టినామండి. దోమ కొద్దిగా కంట్రోల్ అయింది. నిరుద్యోగ యువతకు, చిన్న సన్నకారు రైతులకు సంవత్సరం పొడవునా జీవనోపాధినిస్తున్న వాటిలో పాడి పరిశ్రమ ముఖ్యమైనది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం దూడలను పెంచే రైతులకు సునందిని పథకం చేపట్టడం జరిగింది. ఈ పథకం విశేషాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాల్లో సగటు రైతాంగం, వ్యవసాయ కూలీలు చేపట్టే ఉపవృత్తులన్నింటిలో మేలైనది పాడి పశువుల పెంపకం. సంవత్సరం పొడవునా స్థిరమైన, నమ్మకమైన ఆదాయం పొందడానికి, ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పాడి పరిశ్రమకు ధీటైనది లేదని చిన్న, సన్నకారు రైతులు విశ్వసిస్తున్నారు. పాల దిగుబడులు, పశుపోషణకు కావలసిన గ్రాసం, దాణాల ఉత్పత్తులు పెరగకపోవడం, విస్తరణ కార్యక్రమాలు చేపట్టక పశువులకు దూరం కావడం ఈ దుస్థితికి ముఖ్య కారణాలు. తెలంగాణ ప్రభుత్వంలో ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ప్రతి సంవత్సరము 15 లక్షల ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేస్తూ ఉన్నది. దానికి అనుగుణంగా 30% దూడలు పుట్టడం జరుగుతుంది. దాంట్లో 50% ఆడదూడలు, 50% మగ దూడలు ఉంటాయి. కానీ మన రైతు సోదరులు ఆ పుట్టిన దూడలను సరిగా పోషణ చేయక అవి చనిపోవడము, తర్వాత అమ్ముకోవడం కూడా జరుగుతూ ఉన్నది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన ప్రభుత్వం సునందిని అనే కార్యక్రమం పోయిన సంవత్సరం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసిన దూడలన్నిటికీ
దానా ఇవ్వడానికి నిర్ణయం చేయడం జరిగింది. దాంట్లో పోయిన సంవత్సరం 3,926 దూడలకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక్కొక్క దూడకు 220 కిలోలు దానా ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏం జరుగుతుందంటే తొందరగా అది వెయిట్ పెరిగి 250 కిలోలు అయితే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏదో వచ్చి కట్టి రైతుకు మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఇచ్చిన దానాను రైతులు కేవలం దూడలకు మాత్రమే పెట్టాలి. దానా కాకుండా రైతుకు ఇన్సూరెన్స్, దూడకు ఇన్సూరెన్స్ చేస్తారు. తర్వాత హెల్త్ కేర్ కూడా నట్ల నివారణ మందులు ఇస్తారు. తర్వాత బలానికి కూడా మందులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరం దాంట్లో కొంత చిన్న మార్పులు జరిగినాయి. 2,625 రూపాయలేమో రైతు కనుక కట్టుకుంటే ఇంకా 2,625 రూపాయల దానా రెండు కలిపి ప్రభుత్వం 300 కిలోల దానా సప్లై చేస్తుంది. దాంతోపాటు 650 రూపాయలు ఇన్సూరెన్స్, రైతుకి ఇన్సూరెన్స్, దూడకి ఇన్సూరెన్స్ ఉంటుంది. అదే 100 రూపాయలు మందుల కోసం కూడా కేటాయించడం జరిగింది. రైతులకు ముఖ్య గమనిక: శాస్త్రీయ పద్ధతిలో యూరియా వాడకం లాభ నష్టాలు. యూరియాను అధికంగా వాడటం వలన పర్యావరణ నష్టంతో పాటు పంట దిగుబడి తగ్గుతుందని, యూరియా వృధాను అరికట్టి వ్యవసాయాన్ని మేలు చేయాలని వ్యవసాయ శాఖ పేర్కొంది. మీకు తెలుసా, మనం వాడుకునే యూరియాలో దాదాపు 2/3 వంతు ఆవిరి రూపంలో వృధా అవుతుంది. యూరియా వృధాను తగ్గించడానికి యూరియాను సరైన సమయంలో, సరైన భాగంలో, గుళికల రూపంలో ఉంటే వేప సంబంధిత యూరియాను వాడుకోవాలి. యూరియాను వాడటం వలన నైట్రోజన్ మాత్రమే మొక్కకు అందుతుంది. అలాగే భాస్వరం, పొటాషియం ద్వితీయ శ్రేణి కాగా సూక్ష్మ పోషకాలు, కార్బన్ మొదలైనవి లభించవు. యూరియాని ఇతర పోషకాలతో కలిపి వాడుకున్నప్పుడు మంచి ఫలితాలొస్తాయి. యూరియాను ఎక్కువ మొత్తంలో వాడటం వలన అధికంగా శాఖీయ పెరుగుదల ఉండటం వలన పంటల దిగుబడి తగ్గుతుంది. అధికంగా యూరియాను వాడటం వలన వాతావరణ కాలుష్యంతో పాటు భూమిలోని పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు కూడా మరణిస్తాయి. ఇంతటితో వ్యవసాయ సమాచార కార్యక్రమం సమాప్తం. నమస్కారం. ముందుగా వాతావరణ సూచనలు తెలియజేయడానికి డాక్టర్ డి రాజిరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆ విశేషాలంటే ఇప్పుడు చూద్దాం. మన తెలంగాణ రాష్ట్రంలో ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించినప్పటికీ, అంటే జూన్ 13వ తేదీన, ఆ తర్వాత రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవటం జరిగింది. కానీ ఆ తర్వాత కాలంలో ఈ వర్షాలు అడపాతడపా పడడము, ఎక్కువ ప్రాంతాల్లో సరి అయినటువంటి నేలల్లో పతనం లేకపోవడం అనేది, వాటి యొక్క ప్రభావం అనేది తేలికపాటి నేలల్లో కొంతవరకు పైర్ల మీద కనబడుతూ ఉంది. అందులో ముఖ్యంగా మొక్కజొన్న, కొన్ని ప్రాంతాల్లో పత్తి కూడా. సో వీటి ప్రభావము, ఈ నీటి ఎద్దడి ప్రభావం మూలంగా, అందుకొరకే రైతు సోదరులు గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే, ఇటువంటి పరిస్థితుల్లో ఎరువులు ఎక్కువ వాడకుండా, ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో కొంతమంది రైతులు వర్షానికి ఒక ఎదురు చూస్తూ ఇగ వస్తుందో అగ వస్తుందని ఉద్దేశంతో ఎక్కువ యూరియా పొలాల్లో వేయడం జరుగుతూ ఉంది. అది వృధాగా పోతుంది. కాబట్టి ఎప్పుడైతే పదను ఉంటుందో, కొంత వర్షం పడినప్పుడే మనము ఈ 2-3 రోజుల్లో కొంత పడడానికి అవకాశం ఉన్నట్టు వాతావరణ సంస్థ వారు చెప్తా ఉన్నారు. సో దానికి అనుగుణంగానే మనం ఎరువులు వాడుకోవాలి. అది పిచికారి మందులు కూడా 2-3 కలిపి పిచికారి చేయకుండా, అవసరాన్ని బట్టి రైతు సోదరులు, మన శాస్త్రజ్ఞులు, డాట్ శాస్త్రజ్ఞులు, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వీళ్ళందరినీ కూడా సంప్రదించి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఏడైనా కొంత నీటి వసతి ఉన్నట్టు అయితే 1-2 తడి మనం పెట్టుకున్నట్టయితే పంటలను రక్షక తడి కింద మనము పంటను రక్షించుకోవచ్చు. అలాగే కొంత దిగుబడి పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏదైతే వర్షాధార పంటలు ఉన్నాయో వాటి కొంత మనం బ్రతికించడానికి కొరకు ఈ ఎరువులు వేయకుండా, పైపాటుగా కాకుండా పిచికారి రూపంలో యూరియా 2% కానివ్వండి, పొటాషియం నైట్రేట్ 1% కానివ్వండి, పొద్దున సాయంత్రం వేళల్లో మనం పిచికారి చేసినట్టయితే పంట కొంత నిలదొక్కడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు వరిలో ఇప్పటికి కూడా మనకు బావుల్లో కానివ్వండి, ప్రాజెక్టులో కానివ్వండి నీరు లేదు. కాబట్టి ఇవి ఇంకా మనము ఒకవేళ ముదిరే స్టేజ్ వచ్చినట్టయితే నారు, ఆ ముద్ర
దాన్ని మనం కొత్త యాజమాన్య పద్ధతులతోని మనం నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ కూడా ఈ తక్కువ కాల పరిమితి గల రకాలను మన ఈ ముదురు నాటుకోకుండా వెదజల్లే పద్ధతి, నేరుగా వెదజల్లే పద్ధతి ద్వారా లేక డ్రమ్ సీడింగ్ ద్వారా కూడా మనకు విత్తుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సమయం ఇది. అట్లాగే ఇప్పుడు వర్షాధార పంటలు వేసుకోవడానికి దాదాపుగా ముఖ్యమైనటువంటి పత్తి కానీ మొక్కజొన్న కానీ ఒక 2 రోజుల్లో వర్షాలు పడితే తప్ప, లేనిచో ఈ కంది కానివ్వండి, ఆముదం కానివ్వండి, పొద్దుతిరుగుడు పూర్తిగా నేల తడిచిన తర్వాత మళ్ళీ 2-3 రోజుల్లో వర్షం పడితేనే ఈ పైర్లను ప్రత్యామ్నాయ పంటలుగా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతు నేస్తానికి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోతున్న అంశం వర్షాకాలంలో జీవాల పెంపకం జాగ్రత్తలు. దీని గురించి మనకు వివరించడానికి డాక్టర్ ఎన్ రాజన్న, అసోసియేట్ ప్రొఫెసర్, పశు వైద్య కళాశాల, కోరుట్ల, కరీంనగర్ నుంచి వచ్చారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రాజన్న గారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రంలో జీవాల పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? ప్రస్తుతం మనం తీసుకుంటే మన తెలంగాణలో ముఖ్యంగా గొర్రెల సంఖ్య తీసుకుంటే 128 లక్షలతోనే మనం దేశంలోనే ప్రప్రథమ స్థానంలో ఉన్నాము. అదేవిధంగా మేకల సంఖ్య తీసుకుంటే 46 లక్షలతో ఉన్నాం. ఈ జీవాలపైన సుమారుగా 25 లక్షల మంది ఈ జీవాలపైన తమ జీవనోపాధిని సాగిస్తా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా జాతులను చూసుకుంటే మన తెలంగాణలో మనకు దక్కని జాతి ప్రాముఖ్యమైంది. ఆ తర్వాత నల్గొండ, ఖమ్మం, కొన్ని ప్రాంతాల్లోని వరంగల్, ఈ మహబూబ్ నగర్, కొన్ని ప్రాంతాల్లో నెల్లూరు జాతికి చెందినటువంటి జీవాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మేకల్లో రకాలను గాని జాతులు గాని చూసుకుంటే ఉస్మానాబాదీ రకము చాలా ప్రాంతాల్లో కూడా ఉంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కొందరు రైతులు బార్బరీ జాతికి చెందినటువంటి మేకలను పెంచుతా ఉన్నారు. మరియు ఇంకా మహబూబ్ నగర్ లో ఈ మధ్య కాలంలోనే మా యూనివర్సిటీ వారు ఒక పరిశోధన చేసిన తర్వాత మహబూబ్ నగర్ అనేటువంటి ఒక మేక జాతిని కూడా వారు గుర్తించడం జరిగింది. ఈ మేక జాతులు సుమారుగా ప్రతి ఈతకి 3 నుంచి 4 పిల్లల్ని పెట్టే లక్షణాలు కలిగి ఉన్నాయి. సాధారణంగా అయితే ఇవి తప్పకుండా 2 పిల్లల్ని ఇస్తాయి, కానీ ఈ మహబూబ్ నగర్ గోట్లు అనేటువంటివి 3 నుంచి 4 ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఓకే, అయితే ఈ జీవాలను పెంచే పద్ధతులు ఏమైనా ఉన్నాయా? పద్ధతుల గురించి వివరిస్తారా? జీవాలను పెంచేవి ముఖ్యంగా 3 పద్ధతులు ఉన్నాయండి. ఒకటి విస్తృతమైనటువంటి పద్ధతి, రెండవది వచ్చేసి పాక్షిక సాంద్ర పద్ధతి, మూడవది సాంద్ర పద్ధతి అండి. ఈ పాక్షిక సాంద్ర పద్ధతి మనం చూసుకుంటే జీవాల్ని మన తెలంగాణలో సుమారుగా 97% మంది యాదవులు కానివ్వండి, ఔత్సాహిక రైతులు 97% ఈ విస్తృత పద్ధతిలోనే తమ గొర్రెల్ని పెంచుకుంటున్నారు. ఈ విస్తృత పద్ధతిలో ఏం చేస్తారంటే ఈ గొర్రెల్ని సుమారుగా 6 నుంచి 8 గంటల పాటు ఈ మేత కొరకు బయటకు తీసుకెళ్లి రాత్రి తోలుకొని వచ్చిన తర్వాత ఏదైనా ఒక పొలంలో పడుకోబెట్టడం గాని, లేదంటే తమ నివాసం ఉండేటువంటి గదుల్లో కానీ ఒక చిన్న ప్రదేశం ఏర్పాటు చేసుకుని ఈ జీవాలను పెంచి పోషిస్తా ఉన్నారు. ఈ పద్ధతిలో సంవత్సరంలో మనకు 3 నుంచి 4 నెలలు మాత్రమే మేత దొరుకుతుంది. మిగతా కాలం జీవాలు మేత కొరకు సుదూర ప్రాంతాలకి వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో జీవాల యొక్క తమ బరువును పెరగవు. అదేవిధంగా వాతావరణ పరిస్థితులకు అతి శీతోష్ణం గాని, అతి వర్షాకాలం గాని, అతి చలికి గాని గురి కావడం జరుగుతుంది. తద్వారా అవి బరువు పెరగక, మరి అదేవిధంగా చూడి నిల్వక రైతులకి చాలా నష్టాలను కలుగజేస్తా ఉంది. ఇక పాక్షిక సాంద్ర పద్ధతి అంటే ఈ పాక్షిక సాంద్ర పద్ధతిలో ఈ ఔత్సాహిక రైతులు కానివ్వండి, కొందరు యాదవులు కానివ్వండి, ఒక షెడ్ నిర్మించుకొని గొర్రెలను కానీ మేకలను కానీ ఒక 3 నుంచి 4 గంటలు ఈ మేత కొరకు తీసుకుని వెళ్లి మిగతా టయాన్ని ఈ షెడ్లలో ఉంచి వాటికి దానా మిశ్రమాన్ని కానీ లేదంటే ఈ పశుగ్రాసాలు కానీ పెంచి పోషించడం జరుగుతుంది. ఈ పాక్షిక సాంద్ర పద్ధతిలో పెంచాలంటే జీవాల్ని సుమారుగా 2 ఎకరాల్లో మనము పెంచుకున్నటువంటి పశుగ్రాసము ఒక 20 మేకలు గాని గొర్రెలు గాని సరిపోతుందండి. ఈ పాక్షిక సాంద్ర పద్ధతి రైతులకు మంచి లాభదాయకమైనటువంటిది. రైతు సోదరులు ఈ వైపుగా మా దృష్టి సారిస్తే చాలా లాభాలు ఉంటుంది. ఇక మూడవది సాంద్ర పద్ధతి. ఈ సాంద్ర పద్ధతి అంటే మేకల్ని గాని గొర్రెల్ని గాని ఏ విధంగా బయటికి మేత కొరకు వదలకుండా మనం బ్రాయిలర్ కోళ్ళనైతే ఏ విధంగానైతే పెంచుతా ఉంటారో అదే విధంగా ఆ షెడ్ లో
ఈ గొర్రెలు గాని మేకలు గాని పెట్టేసి వాటికి తగిన మోతాదులో పశువుల దానా కానివ్వండి, పశుగ్రాసాలని కానీ అందిస్తూ ఉంటారు. ఈ అందించే క్రమంలో అవి ఏ విధమైనటువంటి శారీరక శ్రమ లేకుండా మనకు 9 నుంచి 10 నెలల్లోనే మార్కెట్ కావాల్సినటువంటి బరువు 25 నుంచి 30 కిలోలు 9 నుంచి 10 మాసాల్లో తూగడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఎక్కువగా లాభాలు కూడా ఉంటుందండి. అయితే ఇప్పుడు షెడ్లలో పెంచే పాక్షిక సాంద్ర పద్ధతి చాలా మేలైందని చెబుతున్నారు. అయితే షెడ్ నిర్మాణానికి, ఈ పాకల నిర్మాణానికి ప్రత్యేకంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే మనం పెద్ద పశువుల్ని చూసుకుంటే పాకల్లోనే పెడతాం కాబట్టి ఈ పాకలు ఎందుకనంటే ఈ జీవాల్ని ఎండ నుంచి కానివ్వండి, చలి నుంచి కానివ్వండి, అదేవిధంగా పరాన్న జీవుల నుంచి కానివ్వండి, దొంగల బెడద నుంచి కాపాడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పాకల్ని మనం తూర్పు పడమరలుగా నిర్మించుకోవాలి. అదేవిధంగా వాటి యొక్క ఎత్తు సుమారుగా పాకల ఎత్తు 3 మీటర్లు ఉండాలి. పక్క యొక్క గోడలు సుమారుగా 1.5 నుంచి 2 మీటర్లు ఉండాలి. ఈ పిట్ట గోడలు వచ్చేసి 0.5 నుంచి 1 మీటర్ ఉన్నట్లయితే మనము ఈ పాకల్ని నిర్మించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా పాకల చుట్టుపక్కల మనము పశుగ్రాసాలను ఇచ్చేటువంటివి, అదేవిధంగా నీడనిచ్చేటువంటివి దిరిసెన గాని అవిసె లాంటి చెట్లను మనం పెంచుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుందండి. ఓకేనండి, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక స్వల్ప విరామం. సరే, ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551 సంప్రదించండి. విరామం తర్వాత రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అలాగే రాజన్న గారు, ఈ జీవాల పునరుత్పత్తి విషయంలో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సత్యనారాయణరావు అండి, జమ్మికుంట, కరీంనగర్ జిల్లా. ఓకేనండి, రాజన్న గారితో మాట్లాడండి. సత్యనారాయణ గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడాలి, లేకపోతే కాల్ కట్ అవుతుంది. హలో, చెప్పండి సత్యనారాయణ గారు. కాల్ కట్ అయినట్టుందండి. అలాగే ఈ జీవాల పునరుత్పత్తి విషయానికి వచ్చేసరికి, అంటే చాలా జీవాలు చనిపోవడము, అప్పుడే పుట్టిన జీవాలు చనిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. అంటే ఈ విషయంలో పశువుల పెంపకందారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ముఖ్యంగా అనేక జీవాలు చనిపోతున్నాయని చూసుకున్నప్పుడు ఇది ఏ కారణం అనేటువంటిది రైతు సోదరులు గమనించాలండి. అంతకన్నా ముందుగా మనము ఈ పునరుత్పత్తి ఎలా ఉంటుంది, దాన్ని తెలుసుకున్న తర్వాత ఈ జీవాలు ఎందుకు చనిపోతున్నాయి అనేటువంటి గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే పునరుత్పత్తి సక్రమంగా ఉన్నప్పుడే ఈ జీవాలు వృద్ధి చెందుతాయి, పిల్లలు అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పునరుత్పత్తిలో గొర్రెలను చూసుకుంటే మనకు ఎక్కువగా ఈ జూన్ నుంచి సెప్టెంబర్ మాసాలలో ఎదగ రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మరియు తిరిగి మార్చి నుంచి ఏప్రిల్ మధ్యలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇది ఎదగ రావడానికి ఆస్కారం ఉన్నటువంటి మాసాలు కాబట్టి రైతు సోదరులు ఆ ఎద లక్షణాలు గమనించిన తర్వాత ఆ పొట్టేల ద్వారా సంక్రమింప చేయాలి. ఈ ఎక్కువగా జీవాలు కట్టాలి అని అంటే మనము 100 జీవాలు ఉన్నట్టయితే ఆ మందలో 4 పొట్టేలు పిల్లల్ని పెంచుకోవాలి. కానీ రైతు సోదరులు ఏం చేస్తారంటే 1 నుంచి 2 పొట్టేలు మాత్రమే పెట్టుకోవడం జరుగుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకనంటే ఈ 1 నుంచి 2 పొట్టేలు ఉన్నప్పుడు అన్ని జీవాలని దాటదు. అది ఆ దాటనప్పుడు ఏమవుతుందంటే ఈ జీవాలు కట్టకుండా ఒట్టిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు 100కు 4 పొట్టేళ్లను పెట్టుకోవాలి. అదేవిధంగా రైతు సోదరులు ఏం చేస్తారంటే ఈ పొట్టేల్ని పగటిపూట అంతా కూడా రాత్రి పగటిపూట ఈ ఆడగొర్రెల పైన దాటడానికి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా పగటిపూట పొట్టేలను వేరు చేసుకుని అవి మేత నుంచి తిరిగి వచ్చిన తర్వాతనే రాత్రిపూట ఈ పొట్టేళ్లను అదేవిధంగా ఆడగొర్రెలను ఒకదాట ఉంచినట్లయితే ఎక్కువగా చూడి నిలవడానికి ఆస్కారం ఉంటుంది. పొట్టేలు యొక్క జీవన ప్రమాణం కూడా పెరగడానికి వీలవుతుంది. ఓకేనండి, కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కరీంనగర్ జిల్లా వెగురుపల్లి గ్రామం అండి. మాట్లాడండి, రాజన్న గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి.
అయితే ఈ గొర్రెలకు నోరు వచ్చి చనిపోతున్నాయండి. అది పరిష్కారం అదే, దానికి ఏమేమి మందులు వాడాలి? అంటే మనకు నోర్లు వాసి చనిపోతున్నాయంటే 3 రకాలైనటువంటి అంటువ్యాధుల్లో ఈ నోర్లు వాస్తాయండి. మొదటగా నీలి నాలుక కానివ్వండి, అదేవిధంగా గాలికుంటు కానివ్వండి, పీపీఆర్ కానివ్వండి, ఈ 3 వ్యాధుల్లో కూడా నోరు వాపులు వస్తూ ఉంటాయి. వీటిని మీరు దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యులు మాత్రమే అది ఏ విధమైనటువంటి రోగము, ఏ మందు ఇవ్వాలనేటువంటి నిర్ధారిస్తారు. మూతి వాపులు ముఖ్యంగా ఈ నీలి నాలుకలో అయితే మనకు ఈ చిగుర్ల పైన, అదే విధంగా పెదవుల పైన పొక్కుల్లాగా ఏర్పడి ఆ కరోనెట్ భాగంలో వాపు వచ్చి నడకుండా ఉంటాయి. అది నీలి నాలుక వ్యాధి. అదే గాలికుంటు వ్యాధి అయితే నాలుక పైపొర మాత్రమే పొచ్చులుగా ఏర్పడుతుంది, గిట్టల మధ్యలో పుండ్లు ఏర్పడతాయి. ఇక కాలిపుండు అయితేనేమో గిట్టల మధ్యలో వాస్తుంది, అదే విధంగా అది నడవకుండా వెనుకబడిపోతుంది. చెప్పండి. అయితే నూరు ఈ పెదవాల మధ్యలో ఎరుపచ్చి పుండలెక్క వస్తున్నాడు. బహుశా అది మీకు నీలి నాలుక వ్యాధి అయి ఉంటుందండి. ఆ నీలి నాలుక వ్యాధికి ఈ మధ్య కాలంలోనే మనకి ఇండియన్ ఇమ్యునాలజికల్ వాళ్ళు టీకా మందులు కూడా తయారు చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేయడం జరిగింది. అది ఆ టీకా మందులు మీ దగ్గరలో ఉన్నటువంటి మండల పశు వైద్యాధికారిని సంప్రదిస్తే ఆ టీకా మందు ఎప్పుడు ఇవ్వాలి, లేదా వచ్చిన జీవాల్ని ప్రథమ చికిత్స చేసి టీకాలు ఇవ్వచ్చు అనేటువంటిది వాళ్ళు నిర్ధారణకు వస్తారు. మీ దగ్గరలో ఉన్నటువంటి మండల పశు వైద్యాధికారిని సంప్రదిస్తే లాభం ఉంటుందండి. ఓకేనండి. అలాగే రాజన్న గారు, ఈ పునరుత్పత్తి విషయానికి వస్తే ఆడగొర్రెలు అలాగే పొట్టేళ్ల విషయంలో ఏమైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారా? తీసుకోవాలండి. ముఖ్యంగా పొట్టేళ్లు అనేటువంటిది ఈ మందలో సగభాగం అని అంటా ఉంటాం. ఎందుకంటే ఆడగొర్రెలు తన జీవిత కాలంలో ఒక 10 నుంచి 15 పిల్లల్నిస్తే ఈ పొట్టేలు అనేటువంటిది 50 నుంచి 70 పిల్లల్ని పుట్టించడానికి బలంగా ఉన్నటువంటి జాతి అనండి. దీన్ని ఏం చేయాలంటే మనం సుమారుగా అది మందలోకి 2 సంవత్సరాల తర్వాతనే దాటడానికి ఉపయోగించాలండి. కానీ రైతు సోదరులు ఏం చేస్తారంటే సంవత్సరం నుంచే అది దాటడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అది 5 నుంచి 6 సంవత్సరాలు మందలో పనిచేయాల్సి ఉంటుంది. అలా కాకుండా 1వ సంవత్సరం నుంచి యూజ్ చేయడం వల్ల దాన్ని అది 3 నుంచి 4 సంవత్సరాలకే దాటే వయసు తగ్గిపోతా ఉంటుందండి. కాబట్టి రైతు సోదరులు 2వ సంవత్సరం నుంచి దాటడానికి ఉపయోగించాలి. 5 నుంచి 6 సంవత్సరాలు మందలో ఉంచుకోవాలి. అదేవిధంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ పొట్టేల్ని మారుస్తూ ఉండాలి. ఒక మంద నుంచి ఒక మందకు ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉండాలి. అదేవిధంగా దీనికి ఏమైనా సుఖ వ్యాధులు ఉన్నటువంటిది ఉంటే పరీక్ష చేసుకుని ఉండాలండి. ఓకేనండి. కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి. హలో, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సోమేశ్వరరావు అండి, కుసుమవారిగూడెం, సూర్యాపేట. ఓకేనండి, రాజన్న గారితో మాట్లాడండి. చెప్పండి కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ప్రశ్న అడగండి. తగ్గించామండి. మాట్లాడండి. ఇప్పుడు జీవాలంటే గొర్రెలండి. చెప్పండి. ఆ గొర్రెల్ని మామూలుగా షెడ్లలో పెంచొచ్చా? పెంచొచ్చండి. ఇప్పుడు మనకు జీవాల్ని షెడ్లలో పెంచొచ్చా? వాటికి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? వాటికి మేత మనం ఈ పేర గడ్డి గాని వేరే గడ్డి గాని ఏదన్నా అట్లా వేసి కట్ చేసి పెంచొచ్చా? ఈ జీవాలంటే మేకలు, గొర్రెలు 2 చిన్న జీవాలు అంటామండి. మీరు అడిగిన ప్రశ్న, గొర్రెల్ని కూడా మనము షెడ్లలో పెంచవచ్చు. దీనికి 2 రకాలు ఉంటాయి. ఇందాక చెప్పినట్టు పాక్షిక సాంద్ర పద్ధతి కానివ్వండి, సాంద్ర పద్ధతి కానివ్వండి. మీరు 60 జీవాల్ని పెంచాలనుకుంటే షెడ్డును 15 మీటర్ల పొడవుతోని, 4 మీటర్ల వెడల్పుతోని, ఒక 3 మీటర్ల ఎత్తుతోని పాకను నిర్మించుకోవాలండి. నిర్మించుకున్న తర్వాత పశుగ్రాసాలు మీరు ఎన్ని పెంచుకుంటామనే దాని ప్రకారంగా 20 గొర్రెలకు ఒక 2 ఎకరాలు సరిపోతుంది. మీరు 60 పెంచుకోవాలనుకుంటే 3 ఎకరాల్లో ఏకవార్షికాలైనటువంటి ధాన్యపు జాతి పశుగ్రాసాలు, అదేవిధంగా పప్పు జాతి పశుగ్రాసాలు అయినటువంటి అలసంద గాని, పిల్లిపెసర గాని, బహువార్షికాలైనటువంటి ధాన్యపు జాతి అయినటువంటి మీకు గినిగడ్డి గాని, హైబ్రిడ్ నేపియర్ గాని, లేదా పప్పు జాతికి చెందినటువంటి స్టైలో హెమాటా గాని, హెడ్జ్ ల్యూసర్న్ గాని, సెరాట్రో గాని, ల్యూసర్న్ గాని, ఇలాంటి పశుగ్రాసాలను పెంచుకొని మీరు షెడ్లలో శుభ్రంగా పెంచుకోవడానికి ఆస్కారం ఉందండి. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి. నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మనోహర్ మేడం, నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఓకేనండి, రాజన్న గారితో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం మనోహర్ గారు, చెప్పండి. సార్, మామూలుగా ఒక 3 ఎకరాలు ఉంటే 3 ఎకరాల లోపల ఎన్ని జీవాలు వేసుకోవచ్చు? 3 ఎకరాలు అంటే మనం సాధారణంగా మీరు పాక్షిక సాంద్ర పద్ధతిలో పోతేనండి
20 జీవాలకి ఓ 2 ఎకరాల్లో సాగు చేసినటువంటి పశుగ్రాసం సరిపోతుందండి. 20 జీవాలు. మీరు 3 ఎకరాలంటే సుమారుగా మీరు ఒక 40 నుంచి 50 వరకు వెళ్ళిపోవచ్చు అండి. మీరు అర ఎకరంలో మాత్రము షెడ్ నిర్మించుకోవాలి. మిగతా ఒక 2.5 ఎకరాల్లో ఈ బహువార్షికాలు అనేటువంటి గిని గడ్డి కానీ, కారా కానివ్వండి, హైబ్రిడ్ నేపియర్ కానీ పెంచుకోవాలి. మిగతా ఒక హాఫ్ ఎకర్లో మనము ఈ ధాన్యపు జాతి పశుగ్రాసాలు పెంచుకుంటే లాభదాయకంగా ఉంటుందండి. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరగల్ మండల్ మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. మీ ప్రశ్న ఏంటో అడగండి. గొర్రెల గురించి సబ్సిడీ కావాలి, అది ఎట్లా దొరుకుతాయి మాట్లాడాలి. గొర్రెల నుంచి సబ్సిడీ అంటే ఈ మధ్య కాలంలోనే ఎస్సీ ఎస్టీలకు మాత్రము రాష్ట్ర ప్రభుత్వం వారు సబ్సిడీ ఇస్తున్నారండి. అది 5 ఆడగొర్రెలు ఒక మగ గొర్రెకు 30,000 యూనిట్ కాస్ట్ అయితే 50% సబ్సిడీ ఉంది. అదేవిధంగా 10 ఆడగొర్రెలు 2 మగ గొర్రెలు అయితే 1,00,000 రూపాయలు ఏదో ఉంది, 50% సబ్సిడీ ఉంది. అదేవిధంగా గొర్రె కాపర్లు వారి యొక్క సంఘాల్లో సభ్యులైతే వివిధ యూనిట్ సైజులను బట్టి 20% సబ్సిడీతోని ఈ గొర్రెలను వాళ్ళు గ్రౌండ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారండి. మీ దగ్గరలో ఉన్నటువంటి గొర్రె కాపర్లు అయితేనేమో ఆ ప్రెసిడెంట్ గాని, సెక్రటరీ గాని వారిని సంప్రదించిన వారు వివరాలు చెప్తారండి. అలాగే రాజన్ గారు, చాలా మంది కాలర్స్ డౌట్స్ రేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం, నేను షేర్లింగంపల్లి హైదరాబాద్ నుంచి చేస్తున్నాను మేడం. మీ ప్రశ్న ఏంటో అడగండి. హలో మేడం, అయితే ఇప్పుడు మేము ఎస్టీ వాళ్ళం మేడం. మేము ఎస్టీ మేడం. చెప్పండి మేడం. మేము ఎస్టీ వాళ్ళము. అయితే లోన్లు ఇస్తుందని చెప్పారు కదా మేడం. అయితే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాము మేము. అయితే అది ఇంకా టైం పడుతుందని చెప్పాడు. అయితే మా దగ్గర ఇప్పుడు నా దగ్గర ఒక 10 మేకలు ఉన్నాయి మేడం. ఆ 10 మేకలు అన్ఎక్స్పెక్టెడ్ అది తిరిగి కాళ్ళు లేవకుండా పడిపోవడం అట్లా అయిపోయినాయి మేడం. ఒక పుట్టిన పిల్లలు కాళ్ళు లేకపోవడం, పడిపోవడం అని అంటే దాంట్లో సాధారణంగా ట్రాన్స్ప్లసెంటల్ పారాసైట్స్ అనేటువంటి కొన్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరాన్నజీవులు వెళ్లి విష ప్రభావం వల్ల అలా పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఫాస్ఫరస్ లోపం గాని, వైటమిన్ ఏ లోపం ఉన్నప్పుడు కూడా ఈ విధమైనటువంటి కాల్షియం లోపం ఉన్నా కూడా కాళ్ళు పడిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది ఫాస్ఫరస్ లోపమా, కాల్షియం లోపమా, ఈ పరాన్నజీవుల యొక్క విష ప్రభావం అనేటువంటిది మనము ఇప్పుడు చెప్తే తెలుసుకోవడం కష్టం ఉంటుంది. కాబట్టి మీకు దగ్గరలో ఏదైనా పశు వైద్యాధికారి ఉంటే వారి దగ్గరికి తీసుకెళ్తే ఈ మూడిట్లో ఏది అనేటువంటి నిర్ధారించి తగు ప్రమాణాల్లో వారు మీకు చికిత్సని అడ్వైజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనండి. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. రైతు నేస్తంలో మరో స్వల్ప విరామం. విరామం తర్వాత రైతు నేస్తానికి తిరిగి స్వాగతం. అలాగే రాజన్న గారు, చాలా మంది కాలర్స్ అడుగుతున్నారు, పశుగ్రాసాల సాగుకి, ఈ జీవాల పెంపకానికి పశుగ్రాసాలను సొంతంగా సాగు చేసుకోవచ్చా? వాటిలో సాగు చేయాల్సిన పద్ధతులు ఏమైనా ఉన్నాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే సాధారణంగా రైతు సోదరులకి మేకలు, గొర్రెలు అనగానే ఏమి ఉంటుందంటే పశుగ్రాసాలు అవసరం లేదనేటువంటిది ఒక అపోహ ఉంటుందండి. ఎందుకంటే ఇది కొన్ని సంవత్సరాల నుండి ఒక కులవృత్తిగా మాత్రమే దీన్ని చేపడతా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో గత 5 నుంచి 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఔత్సాహిక రైతులు కానివ్వండి, నిరుద్యోగ యువత కానివ్వండి, గొర్రెలు మేకల పెంపకం వైపు దృష్టి మరుస్తున్నారు. కాబట్టి ఎక్కువగా తక్కువ కాలంలో ఎక్కువ రాబడిని గాని మాంసోత్పత్తిని పొందాలంటే పశుగ్రాసాలను పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందండి. అలాగే కాలర్ రెడీగా ఉన్నారండి. హలో
మేడం నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం మేము కురోపల్లి విలేజ్ నుంచి పెద్దపల్లి మండలం నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకేనండి, రాజన్న గారితో మాట్లాడండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. ఓకే మేడం. చెప్పండి. హలో చెప్పండి సార్. మాకు ఒక 50 గొర్రెలు ఉన్నాయి సార్. ఓకే. అయితే 50 గొర్రెలకి వెళ్ళి ఒక 10 గొర్రెలు ఉన్నాయి సార్, ఒక 40 గొర్రెలు ఇసుకపోయాయి సార్ పోయిన సంవత్సరం. ఈడ్చుకపోయాయా? అవును సార్. అవి ఏ నెలలో ఈడ్చుకపోయాయండి? 8 నుంచి ఇసుకపోయినాయి సార్. కంటిన్యూషన్ అప్పుడు ఒకటి ఇంతవరకు కూడా కంటిన్యూస్ అవుతున్నాయి సార్. పోయిన వర్షకాలం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా కంటిన్యూ కట్టినట్టే ఇసుకుపోతున్నాయి సార్. అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకు పొట్టేళ్లు మీరు ఎప్పుడైనా పరీక్ష చేయించారా లేదా అనేది ఒకటి తెలుసుకోవాలి. ఎందుకంటే పొట్టేలు కూడా కొన్ని సుఖ వ్యాధుల్ని వ్యాపింపజేస్తుంది. ముఖ్యంగా ఇది బ్రూసెల్లోసిస్, విబ్రియోసిస్ అనేటువంటివి ఈ 2 రకాలైనటువంటి ఈ వ్యాధుల వలన ఈడ్చుకపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువ జీవాలు ఒకటేసారి ఈడ్చుకపోతున్నాయంటే అది బ్రూసెల్లోసిస్ వ్యాధి కావచ్చు. అప్పుడప్పుడు ఈ నెలలోపు 2 నెలలోపు ఈడ్చుకపోతున్నాయంటే అది విబ్రియోసిస్ కావచ్చు. ఈ 2 వ్యాధులు ఉన్నాయా లేదా పొట్టేలుకు అనేటువంటిది ఒకసారి మీరు పరీక్ష చేయించుకుంటే మీకే తెలిసిపోతుందండి. వ్యాధి నిర్ధారణ అయితే ఆ పొట్టేళ్లు మీరు మార్చాల్సి ఉంటుందండి. ఓకేనండి. అలాగే రాజన్న గారు, ఈ వర్షాకాలం వచ్చేసింది. వర్షాకాలంలో చాలా వ్యాధులు ప్రబలడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ సమయంలో జీవాలకు ఎలాంటి అంటువ్యాధులు సోకే అవకాశం ఉందంటారు? వాటిని ఎలా నివారించాలి? ముఖ్యంగా ఈ జీవాల్లో అంటువ్యాధులు ఎక్కువగా వర్షాకాలంలోనే సంభవిస్తూ ఉంటాయి. ఎందుకనంటే ఇవన్నీ గుంపుగా ఉండడానికి ఇష్టపడతా ఉంటాయి. ఏదైనా ఒక జీవానికి వ్యాధి సంక్రమించిందంటే అది అన్ని జీవాలకు కూడా రావడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా దీంట్లో వైరస్, బ్యాక్టీరియా, అదే పరాన్నజీవులటువంటి వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ వైరస్ వల్ల కలిగే వ్యాధుల్ని చూసుకుంటే మనకి నీలి నలుక గాని, గాలికుంటు గాని, ఇవి 2 ముఖ్యమైనటువంటిది. అదేవిధంగా పీపీఆర్ అనేటువంటి వ్యాధి కూడా రావడానికి ఆస్కారం ఉంది. ఇక బ్యాక్టీరియా వ్యాధులకు వస్తే మనకు గొంతు వ్యాపు వ్యాధి ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో దొమ్ము రోగం ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉందండి. అలాగే ఈ వ్యాధుల లక్షణాలు ఏ విధంగా కనుక్కోవాలి? అంటే ముందుగానే పశు కాపర్లు వాటిని కనిపెట్టడానికి ఎలాంటి జాగ్రత్తలు, అంటే ఏమైనా ముందు లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? లక్షణాలు కనిపిస్తూ ఉంటాయండి. ముఖ్యంగా మనం ఈ గాలికుంటు వ్యాధిని తీసుకుంటే ఇవి జ్వర తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఈ రోగం సోకినటువంటి జీవాల్లో. అదేవిధంగా ఇవి మేత మేయవు, కాలి గిట్టెల మధ్య పుండ్లు ఏర్పడతా ఉంటాయి. మరి నాలుక తీసుంటే దాని నాలుక పైన మనకు చిన్న చిన్న పొక్కులు కనబడతా ఉంటాయి. కొన్ని జీవాలు ఈడ్చుకపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ముఖ్యంగా గాలికుంటులో ఉన్నటువంటి లక్షణాలు. అదేవిధంగా నీలి నాలుక వ్యాధి తీసుకుంటే ఇది మనకు పెదవుల చిగుళ్ల పైన, అదేవిధంగా మొత్తం నాలుక మొత్తం వాసిపోయి నీలి రంగులోనికి మారుతూ ఉంటుంది. ఆ గిట్టల పై భాగం కరోనేట్ అంటా ఉంటాము, అది బాగా చెడిపోయి దుర్వాసనతో కూడుకున్నటువంటి వాసన వస్తుంది. దీంట్లో ఈడ్చుకుపోవడం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఇక 3వది పీపీఆర్ వ్యాధి. ఇది ఎక్కువగా చిన్న వయసులో ఉన్నటువంటి గొర్రెలు గాని మేకలకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇవి ఎక్కువగా జ్వర తీవ్రత ఉంటుంది, మేత మేయవు, అదేవిధంగా నలుపు రంగులో పారుకుంటా ఉంటాయి, అంటే డయేరియా అని అంటా ఉంటాం. ఈ 3 ఒకే మందులో రావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి ఈ 3 లక్షణాలను మనం గమనించితే ఆ వ్యాధి ఏదైనటువంటిది రైతు సోదరులు గుర్తుంచుకోవడానికి వీలవుతుందండి. అలాగే ఎలా నివారించుకోవచ్చు అంటారు? ఈ నివారించుకోవడానికి మనకు టీకా మందులు మార్కెట్ లో ఉన్నాయి. ఆ టీకా మందుల్ని మనం ఇప్పించుకుంటే నివారణ చర్యలు చేపట్టాలి. ఓకేనండి, కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి. హలో, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్, నేను కరీంనగర్ జిల్లా కోండపేట మండలం నుంచి చేస్తున్నాను. ఓకేనండి, రాజన్న గారితో మాట్లాడండి. చెప్పండి సార్. ఇప్పుడు మనం కొత్త షెడ్ పెట్టాలంటే సార్ ఎట్లా, ఏం ప్రాసెస్? గడ్డి పెట్టుకోవచ్చు, ఏ గడ్డి పెట్టుకోవచ్చు? మీరు షెడ్ పెట్టాలంటే ఎన్ని జీవాలతో మీరు స్టార్ట్ చేయాలనుకున్నటువంటిది మొదటగా మీరు నిర్ణయించుకోవాలి. ఒక్క జీవానికి మనకు 16 చదరపు అడుగులు షెడ్ లోపల అవసరం అవుతుంది. 40 నుంచి 50 చదరపు అడుగులు షెడ్ బయట అవసరం అవుతుంది. మీరు ఆ క్రమంలో ఎన్ని జీవాలను పెంచుకుంటారు అనేటువంటిది నిర్ణయించుకోవాలి. ఇక పశుగ్రాసాలకు వస్తే మనం 2 రకాలైనటువంటి పశుగ్రాసాలని పెంచుకోవాల్సి వస్తుంది. ఒకటి ఏకవార్షిక పశుగ్రాసాలు, రెండోది బహువార్షికాలు. ఈ ఏకవార్షికాల్లో ధాన్యపు జాతి పశుగ్రాసాలు అంటారు, జొన్న గాని, మొక్కజొన్న గాని, సజ్జలు గాని. అదేవిధంగా ధాన్యపు జాతికి వస్తే మీరు అలసందలు గాని, పిల్లి పెసర గాని పెంచుకోవచ్చు.
ఇక బహువార్షికాలకు వస్తే హైబ్రిడ్ నేపియర్ మనకు మన వాతావరణానికి చాలా అనుకూలమైంది. ఒకసారి నాటుకుంటే మీకు 6 నుంచి 7 సంవత్సరాల వరకు వస్తుంది. ఇది ముఖ్యమైనటువంటి. తద్వారా ఆ తర్వాత అంజాన్ గడ్డి కానివ్వండి, గిని గడ్డి కానీ 3 పెంచుకోవచ్చండి. లేదు అని అనుకుంటే పప్పు జాతి వరకు వెళ్ళిపోతే మీరు ల్యూసర్న్ గాని, స్టైలో ఎమాటో గాని, సిరాట్రో గాని పెంచుకోవడానికి వీలవుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో నమస్కారం మేడం. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మాయి హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానమ్మా నేను. ఓకేనండి. రాజన్న గారితో మాట్లాడండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మీ ప్రశ్న ఏంటో అడగండి. తగ్గించాను. మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి. అన్న ఇది ఇప్పుడు నేను నా దగ్గర 20 మేకలు ఉన్నాయన్న. అడవి మేత మేపుతున్నా. అడవికు ఇంకా అవి లావు కావాలంటే మనం బయట ఒక పోషకాహారాలు ఏమైనా తీసుకొచ్చి చేస్తే బాగుంటుందంట అన్న. అడవిలో పెంచుతున్నారా? అడవి మేకలా? అడవి మేకలు అంటున్నారు. అడవి మేకలు అంటూ ఏముండవండి. ఏదైనా కూడా మన దేశవాళీ రకాలు కానివ్వండి, లేదంటే నిర్ధారించిన జాతులు కానివ్వండి, సంకరపరిచినటువంటి మేక జాతులు ఈ 3 ఉంటాయి. అడవి మేకలు అనేటువంటివి ఉండవండి. వాటి ఇంకా బలవర్ధకంగా చేయాలంటే దానా అందించాల్సి ఉంటుంది. మిశ్రమ దానాను మీ లెవెల్లో మీరు తయారు చేసుకుని ఒక్కొక్క జీవానికి సుమారుగా 250 గ్రాముల నుంచి 400 గ్రాములు పెంచినట్టయితే తొందరగా బలపట్టడానికి ఆస్కారం ఉందండి. ఓకేనండి. కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి. హలో 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 అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి. నా పేరు కౌసర్ ఖాన్ అండి. చెప్పండి. నేను రామగుండం కరీంనగర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నానండి. మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్ ఇది నా సందేహం ఏంటంటే నాకు మేకలు ఉన్నాయి సార్ ప్రస్తుతానికి. అయితే ప్రతి వారు గొర్రెల పెంపకం లాభదాయకంగా ఉంటది మేకల పెంపకం కన్నా అని అంటున్నారు. ఈ సందేహము ఉంది సార్, అంతే. సందేహం ఏం లేదండి. గొర్రెలు మేకల్లో రెండింటిని పోల్చి చూసుకుంటే మేకల్లో రోగాల యొక్క తీవ్రత చాలా తక్కువ అండి. ఇది అన్ని వాతావరణానికి తట్టుకుంటుంది. ముఖ్యంగా అతి ఉష్ణోగ్రతకు తట్టుకుంటుంది. అదేవిధంగా మీ రామగుండం ప్రాంతాల్లో మేకల పెంపకమే చాలా లాభదాయకం అండి. దీంట్లో అతి తక్కువ రోగాలు వస్తుంటాయి. ఒక సిసిపిపి అనే రోగం ఒకటే వస్తుంది. కానీ కొన్ని చోట్ల పీపీఆర్ రోగం కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు మేకలు పెంచుకోవడానికే ఉన్నాయి కాబట్టి వాటిని వృద్ధి చేసుకుని ఇంకా లాభాలు పొందడానికి ఆస్కారం ఉందండి. ఓకేనండి. అలాగే రాజన్న గారు ఇందాక మీరు చెప్పినట్లుగా నీలి నాలుక కానీ గాలికుంటు వ్యాధి చాలా మంది పశువుల కాపర్లు దాని గురించి తెలిసే ఉంటుంది. ఈ పీపీఆర్ వ్యాధి కానీ సిసిపిపి వ్యాధి లక్షణాలు ఒకసారి వివరిస్తారు. ఈ పీపీఆర్ వ్యాధి అనేటువంటి దీన్ని పెస్టిడిస్ పెటైటిస్ రూమినేట్స్ అని అంటా ఉంటాం. ఎక్కువగా సంవత్సరం లోపు ఉన్నటువంటి చిన్న జీవాల్లో ఎక్కువగా వస్తూ ఉంటుందండి. వచ్చినప్పుడు జర తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మేత మేయవు. అదేవిధంగా నల్లగా పారుకుంటా ఉంటాయి. డయేరియా అని అంటాం. పల్చగా నల్లగా నలుపు రంగులో ఉంటాయి. కొన్ని జీవాలు ఎక్కువగా దగ్గుతూ ఉంటాయి. ఇది గొర్రెలలో ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. మొదట మేకలు గొర్రెలు కలిసి ఉంటే మేకల్లో ఈ లక్షణాలు మొదట కనబడతాయి. తద్వారా ఈ గొర్రెలకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ లక్షణాలు కనబడిన వెంటనే వాటికి యాంటీబయాటిక్ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కొన్ని జీవాలు మేత మేయవు కాబట్టి జావా లాంటివి తాగించాలి. దీన్ని నివారించుకోవడానికి మనము జనవరి మాసాల్లోనే ఈ పీపీఆర్ టీకా మందులు ప్రభుత్వం వారు సప్లై చేస్తా ఉన్నారు. కాబట్టి పీపీఆర్ మందుల్ని టీకా మందుల్ని మనం ఇప్పించుకున్నట్లయితే ఈ రోగాల్ని మనం కాపాడుకోవచ్చు. ఇక సిసిపిపి అని అంటే కంటేజియస్ క్యాప్రైన్ ప్లూరోనిమోనియా అంటాం. ఇది ఎక్కువగా మేకల్లోనే వస్తూ ఉంటుంది. ఈ వ్యాధి బ్యాక్టీరియా వల్ల వస్తుంది కాబట్టి మనము ఈ వ్యాధి లక్షణాలు గమనిస్తే ఎక్కువగా దగ్గుతూ ఉంటాయి. చాలా పెయిన్ఫుల్ గా బాధాకరంగా దగ్గుతూ ఉంటుంది. ఒక్కోసారి ఈ ముక్కు రంధ్రాల నుంచి చీముడి చిక్కగా రక్తంతో కూడుకొని రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారి మందలో వచ్చిందంటే జీవాలు ఎక్కువ సంఖ్యలో చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. చనిపోయిన జీవాన్ని ఒక పశువైద్యుని సమక్షంలో కోసి చూసినట్లయితే మనం లంగ్ అని అంటా ఉంటాం. ఊర్లోనైతే దొబ్బ అని అంటా ఉంటారు. అది కోసి గమనిస్తే చాలా గట్టిపడి దానిపైన తెలుపు రంగులో ఉంటాయండి. ఈ లక్షణాలు గమనించినట్లయితే మనము ఈ యాంటీబయాటిక్ మందుల్ని ఆ జీవాల యొక్క శరీర బరువును బట్టి తగిన మోతాదులో ఇప్పించుకుంటే ఈ వ్యాధిని కూడా నివారించుకోవడానికి వీలవుతుంది. ఓకేనండి. కాలర్ రెడీగా ఉన్నారండి. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి. రాజన్న గారితో మాట్లాడండి. మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్తే అండి. నమస్కారం అండి. కొత్తగా శిల్పం మనకి హోటల్ కానీ ఎక్కించుకోవాలి సార్?
అంటే మేకలా గొర్రెలా అండి మీరు పెట్టుకోదలుచుకునేవి? గొర్రెలు ఆ గొర్రెలు మన వాతావరణానికి అయితే డెక్కని సరిపోతుందండి. లేదు మనం మాంస ఉత్పత్తి మాత్రమే చేసుకోవాలి అని అనుకుంటే తక్కువ సమయంలో మాంసాన్ని ఉత్పత్తి చేసుకోవడానికి నెల్లూరు జాతి గొర్రెలను మీరు పెంచుకోవచ్చండి. ఇవి మాకు వరంగల్ జిల్లాలో మా పరిశోధన కేంద్రం ఉంది. ఆ పరిశోధన కేంద్రంలో లభ్యమైతే అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. లేదంటే మీకు సంతలో దొరికినా కూడా ఈ నెల్లూరు జాతి మాంసోత్పత్తికి చాలా అనుకూలమైనవి. అవి తీసుకొచ్చి మాంసోత్పత్తికి మాత్రమే పెంచుకోవచ్చండి. ఓకేనండి, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. రైతు నేస్తలో మరో స్వల్ప విరామం. హలో, నమస్కారం సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ రాజు సార్, నా పేరు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ తలకొండపల్లి మండలం చదరపల్లి విలేజ్ సార్. సార్ నాకు హెచ్ఎఫ్ ఆవులు పెట్టాలనుకుంటా సార్. మా ఏరియాకు చూడే ఆవులు ఏ ఏరియాలో కొంచెం మాకు తెలియపరుస్తారని. అంటే పశుగ్రాసాలను సమృద్ధిగా మనం సాగు చేసుకోవడానికి అవకాశం ఉందంట. ఈ ఆవులు కావాలంటే బెంగళూరు దగ్గర, అదేవిధంగా కర్ణాటకలో కోలార్ డిస్ట్రిక్ట్ లో చింతామణి అనే గ్రామంలో, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కూడా హోల్స్టైన్ ఫ్రిషియన్ జాతికి సంబంధించిన ఆవులు చాలా చోట్ల మనకు లభ్యమవుతాయి. హలో అండి. హలో మేడం, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సంతోష్ రంగారెడ్డి. అయితే మనము కందులని ఇట్లా పౌచెస్ లలో పెంచుకొని పెడతాం కదా సార్, అట్లా పత్తిని చేసుకోవచ్చా? వేసుకోవచ్చండి. మామూలుగా మనము పత్తి సాగు చేస్తున్నప్పుడే అవసరం ఉన్నట్లయితే మనము కొన్ని గింజలను మనం అట్లాగే చిన్న మనం పాలిథిన్ కవర్లలో కొంచెం మట్టి వేసేసి కనుక మనము గింజలు పెట్టుకున్నట్లయితే మనము పడిపాదులు అంటే పోగుంటల పైన కూడా మనం పెట్టుకునే అవకాశం ఉంది, పెట్టుకోవచ్చండి. అసలు కలుపు అంటే ఏంటి, దీన్ని ఎలా నివారించుకోవాలి? చూడమ్మా, మనం ఏ పైరు వేసినా కూడా చాలా సందర్భాల్లో పైరుతో పాటుగానే కాకుండా కొన్ని సందర్భాల్లో పైరు కన్నా ముందుగా, ఉదాహరణకు చెరుకు పంట తీసుకోండి, 20 రోజులు పడుతుంది మొలకెత్తడానికి. మరి కలుపు అనేది 3వ రోజు. మీ అనుభవ సారాన్ని రంగరించి ఇప్పుడు ఆధునిక రైతులకు, కొత్తగా వస్తున్న యువ రైతులకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు? ప్రతి రైతు మన సేంద్రియ పద్ధతులను అవగాహన, కొత్త విధానాలను అవగాహన చేసుకోవాలి. రైతుల సందేహాలు, సమస్యలకు నిపుణులైన శాస్త్రవేత్తలచే సలహాలు, సమాధానాలు. దూరదర్శన్ యాదగిరిలో రైతు నేస్తం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ప్రతి బుధ శుక్రవారాలలో సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు. విరామం తర్వాత రైతు నేస్తానికి తిరిగి స్వాగతం. కాలర్ రెడీగా ఉన్నారండి. హలో అండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాయన్న అండి, నల్గొండ జిల్లా సూర్యాపేట దగ్గర. ఓకే, రాజన్న గారితో మాట్లాడండి. మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. మాది నల్లరేగడి భూమి అండి. మేము కొత్తగా గొర్రెలను పెట్టుకుందాం అనుకుంటున్నాము. 10 ఎకరాలు మాది భూమి. అయితే మాకు అందులో షెడ్లు నిర్మించుకోవడానికి ఈ 10 ఎకరాల ల్యాండ్ కి ఎన్ని గొర్రెలు పెంచుకోవచ్చు మాకు తెలియపరుస్తారండి? సాధారణంగానైతే మేము నల్లరేగడి భూములు ఈ గొర్రెలకు అంత అనుకూలం కావని చెప్తా ఉంటాము. మీకు తేమ శాతం చాలా తక్కువగా నిలిచి ఉంటే మీరు గొర్రెలు పెంచుకోవచ్చండి. ఎందుకనంటే ఇది ఎక్కువగా గిట్టలు ఉన్నటువంటి జాతి కాబట్టి ఆ తేమ శాతం అధికంగా ఉండడం వల్ల అవి ఎక్కువగా ఈ గిట్టలు పులిచిపోయి నడవలేక మేత మేయకుండా ఎక్కువగా రోగాలకు గురి కావడానికి ఆస్కారం ఉంటుంది. అయినా పర్వాలేదు అని అనుకుంటే మీరు ఈ 10 ఎకరాలు అంటున్నారు కాబట్టి మీరు సుమారుగా ఇంతకుముందు తెలుసుకున్నట్టుగా 100 జీవాల వరకు మీరు వెళ్ళిపోవచ్చండి. 100 జీవాలకి మీరు ఒక 5 ఎకరాలు సుమారుగా మన పశుగ్రాసాలకు, వివిధ రకాలైన పశుగ్రాసాలు పెంచుకోవచ్చు. మిగతాది షెడ్యూల్ కానివ్వండి, ఈ పశుగ్రాసాల యొక్క కట్ చేసేటువంటి చాప్ కట్టర్స్ లాంటివి పెంచుకొని ఆస్కారం ఉందండి. ఓకేనండి, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి. నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము భువనగిరి నుంచి ఫోన్ చేస్తున్నాం మేడం. నా పేరు శంకర్. ఓకే శంకర్ గారు, రాజన్న గారితో మాట్లాడండి. ఏం లేదు మేడం, మేము 2 ఎకరాలు ఉంది. చెప్పండి. నేను నెట్ లో చూసినాను మేడం. నెట్ లో చూస్తే ఏంటంటే 2 ఎకరాలకు ఒక 50 మేకలు పెంచుకోవచ్చని ఉంది. నెట్ లో చూస్తే 50 మేకలు పెంచవచ్చు అని ఉంది. చెప్పండి. అయితే సార్ అంటున్నారు 2 ఎకరాలకు 20 మేకలే అని అంటున్నారు. చెప్పండి. 20 మేకలు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలుసుకోవాలండి. 50 మేకల వరకు పెంచవచ్చు. దానివల్ల ఎంత ఇన్కమ్ వస్తుంది?
పాక్షిక సాంద్ర పద్ధతిలోనైతే మీరు బయట మేతకు వదిలేసిన తర్వాత తీసుకురావడానికి సుమారుగా మీరు 2-2.5 ఎకరాలకి 20 జీవాలకు సరిపోతుందండి. మీరు సాంద్ర పద్ధతిలో పోవాలని అనుకున్నప్పుడు మీరు ఎన్ని జీవాలను పెంచుకోవాలి, జీవానికి ఎంత 6 నుంచి 8 కిలోల పచ్చిమేత ఇస్తే మీకు ఎన్ని జీవాలు పెంచుకుంటున్నారు, ఆ క్రమంలో మీకు ఎన్ని ఎకరాలు అవసరం అవుతుంది అనేది ఉంటుందండి. మీరు షెడ్ పెట్టుకుని జీవాలు ఖర్చు 100 జీవాలు అని అనుకుంటే సుమారుగా మీకు క్యాపిటల్ కాస్ట్ రికరింగ్ కాస్ట్ వచ్చేసి 5,12,000 పైన అవుతుందండి. మీరు అది లోన్ తీసుకుంటారా ఎలా తీసుకుంటారా అనే దాన్ని బట్టి క్యాష్ ఫ్లో చూసుకుంటే సంవత్సరానికి మీకు 100 జీవాల పైన 26,000 నుంచి 30,000 నికరల ఆదాయం వస్తుందండి. ఓకేనండి, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి. నమస్తే అండి, నా పేరు సతీష్ అండి మేడం. ఓకే సతీష్ గారు, రాజన్న గారితో మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం సతీష్ గారు. సార్ నేను కొంచెం పిల్లలు తీసుకొని పెంచాలనుకుంటున్నాను సార్. ఇక్కడ హైదరాబాద్ లో ఊర్లోకి తీసుకెళ్లి పెంచాలనుకుంటున్నాను సార్. ఎక్కడ దొరుకుతాయి సార్, ఎంత దొరుకుతాయి సార్ పిల్లలు? ఆ పిల్లలు సాధారణంగానైతేనండి మీరు పెంచుకోవచ్చండి. రైతు సోదరులు ఏం చేస్తారంటే ఈ పిల్లలు ముఖ్యంగా డిసెంబర్ నుంచి జనవరి మాసాల్లో ఈనడానికి ఆస్కారం ఉన్నటువంటి మాసాలు కాబట్టి ఆ 3 నుంచి 4 మాసాలు వచ్చిన తర్వాత రైతు సోదరులు అమ్ముతా ఉంటారు. అవి మీకు దగ్గరలో ఉన్నటువంటి మందల్లోంచి అయినా కొనుక్కోవచ్చండి. లేదు అని అనుకుంటే మీరు ఏదైనా పరిశోధన కేంద్రం నుంచి తీసుకోవచ్చు, లేదంటే సంతల్లోంచి అయినా తీసుకోవచ్చు అండి. ఎంత ఉంటాయి సార్ ధర, ఎంత ఉంటుంది సార్ పిల్లలకి? ధర అది 3 నుంచి 4 మాసాలు కానివ్వండి. చిన్నగా హార్న్ కొమ్ము బయటకు వచ్చిందంటే వాళ్ళు 1000 నుంచి 1200 వరకు చెప్తా ఉంటారండి. మార్కెట్ లో కూడా రేట్ అలాగే ఉంది. మీరు అవి తీసుకెళ్లిన తర్వాత 3 మాసాలు అయినటువంటి పిల్లల్ని మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే అప్పటికి పాలు మర్చిపోతుంది కాబట్టి ఆ జీవి. మీరు ఆ తర్వాత దానాను పెట్టుకొని 9 నుంచి 10 మాసాల్లో 25 నుంచి 30 కిలోలు వచ్చే విధంగా మీరు పెంచుకుంటే లాభదాయకంగా ఉంటుందండి. ఓకేనండి, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. రైతు నేస్తంలో మరో స్వల్ప విరామం. అత్తయ్య, నేను స్కూల్ కు వెళ్ళొస్తా చదువుకోటానికి. స్కూల్ కా? మరైతే పెళ్లికి ముందు మీ వాళ్ళు నువ్వు చదువుకునేదాన్ని చెప్పారు. అరే అత్తయ్య, ఫార్మ్ స్కూల్ కి వెళ్తున్నాను. సేద్యంలో కొత్త కొత్త సమాచారం తెలుసుకునేందుకు. మీరు రండి వెళ్దాం. ఫార్మ్ స్కూల్ రైతులకు అక్కడ పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరియైన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనులు. దానివల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభం. విరామం తర్వాత రైతు నేస్తానికి తిరిగి స్వాగతం. కాలర్ రెడీగా ఉన్నారండి. హలో అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వంశీమోహన్ రెడ్డి అండి, వరంగల్ జిల్లా. ఓకేనండి, రాజన్న గారితో మాట్లాడండి. మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్తే డాక్టర్. చెప్పండి వంశీమోహన్. ఇది నాకు కొన్ని మన పోతున్నాయండి, అన్ని పోతులు జమ చేసి ఉంటుంది. ఇప్పుడు వ్యాక్సినేషన్ హెచ్ఎస్ ను బీటీ చేయించాను సార్ ఒకసారి. సో ఫర్దర్ గా మళ్ళీ ఏం చేయండి సార్ ఇప్పుడు? అది ఏ వయసు ఉంటాయండి అవన్నీ? ఇప్పుడు పోతారంటే 5.5 6 months మధ్యలో ఉంటాయి సార్. 5.5 6 మధ్యలో ఉంటున్నాయి కాబట్టి మీరు ఒకసారి మనకి ఇప్పుడు దొమ్మ రోగం మనకు వరంగల్లో కూడా అప్పుడప్పుడు రావడానికి ఆస్కారం ఉంటుందండి. యాంథ్రాక్స్ అని అంటా ఉంటాము. అది ఎక్కువగా ఎండక ఈ వాతావరణ మార్పులు ఎక్కువగా వస్తున్నప్పుడు అది రావడానికి ఆస్కారం ఉంది. అది మీకు లభ్యమైతే చేయించండి. మీరు ఎట్లాగో బీటీ ఉన్ను హెచ్ఎస్ చేయించామంటున్నారు కాబట్టి ఇంకోసారి ట్రయోవాక్ బూస్టర్ డోస్ ఇస్తే చాలండి, మీకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. అంటే ఇప్పుడు ఈ బీటీకి బూస్టర్ అవసరం లేదా సార్? 21 days కి 21 days కి ఇవ్వచ్చు. అది ట్రయల్ లాంచ్ లో 3వ నెలలో వాళ్ళు చెప్పినారు. ఆ జీవి 3వ నెలలో ఉన్నప్పుడు ఒకసారి, తిరిగి 6 నెలల తర్వాత ఒక బూస్టర్ డోస్ ఏడాది లోపిస్తే సరిపోతుందని చెప్పారు. మీరు బూస్టర్ డోస్ ఇవ్వచ్చు అండి. ప్రతి వైరల్ డిసీజ్ కి మనకు బూస్టర్ డోస్ అవసరమే ఉంటుంది. దాని తర్వాత ట్రయోవాక్ ఇప్పించండి. అలాగే రాజన్న గారు, ఈ అంతర పరాన్న జీవుల సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అంతర పరాన్న జీవుల ద్వారా ఎలాంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా ఈ గొర్రెలు, మేకల్లో అంతర్పరాన్న జీవుల బెడద అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకనంటే ఈ గొర్రెల పెంపకం కానివ్వండి, మేకల పెంపకంలో అయ్యే ఖర్చులో 30 నుంచి 40% ఈ అంతర్పరాన్న జీవులను నివారించడానికి ఉపయోగపడే మందులకే ఖర్చు అవుతుందండి. ఈ అంతర్పరాన్న జీవుల్ని చూసుకుంటే దీంట్లో ఏలిక పాములు అనేటువంటివి, బద్దె పురుగులు అనేటువంటివి, జలగలు అనేటువంటివి ఎక్కువగా ఉంటుంది. జలగల్లో మళ్ళీ పెద్ద జలగలని, చిన్న జలగలని, రక్తపు జలగలని ఉంటాయండి.
ఈ ఏదైనా అంతర్పరాన్న జీవి ఒక్కసారి ఈ మేకలు గొర్రెలలోనికి సంక్రమించిన తర్వాత అది జీవి యొక్క పోషణతోని పోటీ పడతా ఉంటుంది. ఆ పోషకాలని ఆ జీవి తీసుకొని ఈ జీవాలని తొందరగా పెరగకుండా రక్తహీనత వచ్చేటట్లు చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఏలిక పాములు చిన్న పిల్లల్లో పేగుల్లో అడ్డుపడేసి అత్యధిక మరణాల్ని కూడా సంభవించడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ వర్షాకాలంలో చూసుకుంటే మనకి ఈమంకస్ కాని అనేటువంటి అంతర్పరాన్న జీవులు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. వీటి నివారణకు చూసుకుంటే మనము ఎక్కువగా ఈ నీరు నిల్వ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఈ జీవాలకి నీటిని తాగించకూడదు. పరిశుభ్రమైనటువంటి నీళ్లు మాత్రమే తాగించాల్సి ఉంటుంది. అదేవిధంగా సంవత్సరంలో 3 నుంచి 4 సార్లు నట్టల నివారణ మందులు ఆయా ఋతువులకు అనుగుణంగా మనము తాగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తాగిచ్చే ముందు కూడా రైతు సోదరులు ఏం చేయాలంటే పేడ పరీక్ష చేయించాలి. ఆ పేడ పరీక్ష చేయించినప్పుడు ఆ మందలో ఎలాంటి అంతర్పరాణ జీవులు ఉన్నాయి, ఏ రకమైనటువంటి మనము ఈ మందుల్ని కొనుక్కోవాలనేటువంటిది తెలుస్తూ ఉంటుంది. ఇక మందులు కొనే క్రమంలో కూడా రైతు సోదరులు పశు వైద్యుల యొక్క సలహా మేరకు మాత్రమే కొనాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ మార్కెట్లో మందులు ఏ విధంగా లభ్యమవుతున్నాయో వాటిపైన ఆధారపడకుండా ఉండాలి. మరియు మందులు తాగించేటప్పుడు కూడా రైతు సోదరులు వాటి యొక్క శరీర బరువును పట్టి తాగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏం చేయాలంటే ఆ మందలో అత్యధిక బరువు ఉన్నటువంటి ఏదైనా ఒక జీవాన్ని తీసుకుని దాని యొక్క శరీర బరువును తూచిన తర్వాత దాని యొక్క డోస్ క్యాలిక్యులేట్ చేసుకుని మిగతా జీవాలన్నిటికీ తాగించాల్సి ఉంటుందండి. ఈ విధమైనటువంటి చర్యలు తీసుకున్నట్లయితే మనం అంతర్పరాన్న జీవుల నుంచి కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే జీవాలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆ పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఈ జీవాలు చిన్నపిల్లల రైతు సోదరులకు భవిష్యత్తులో ఆదాయాన్ని అందించేటువంటి వనరు కాబట్టి ఈ జీవాలు పుట్టిన తర్వాత మనకు ఈ ముక్కు రంధ్రాల్లో ఉన్నటువంటి ఈ మ్యూకస్ అనేటువంటిది ఉంటుంది, వాటిని తీసేయాలండి. తీసేసిన తర్వాత దానికి శ్వాస ఆడుతుందా లేదనేటువంటిది చూడాల్సినటువంటి క్రమం ఉంది. ఆ తర్వాత జున్ను పాలను తాగించాల్సి ఉంటుంది. మేకలు గొర్రెలలో సాధారణంగా ఆ పిల్లలు తల్లులతోనే ఉంటాయి కాబట్టి మనం ప్రత్యేకంగా పట్టించాల్సినటువంటి అవసరం లేదు. ఆ తర్వాత 3 నుంచి 5 రోజుల మధ్య కాలంలో ఈ డయేరియా రాకుండా ఉండడానికి యాంటీబయాటిక్ మందులైనటువంటి ఓస్టాసైక్లిన్ కానివ్వండి, లేదంటే నియాక్సి పౌడర్ కానివ్వండి తగిన మోతాదులో తాగించాల్సి ఉంటుంది. అదేవిధంగా 15వ రోజు మొట్టమొదటిసారిగా అంతర్పరాన్న జీవుల నివారణ కొరకు ఈ నట్టల నివారణ మందులు తాగించాలి. ఆ తదుపరి 3వ నెలలో తిరిగి 2వ డోసు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు ఏ విధంగా ఋతువులకు అనుకూలంగా మనము ఈ అంతర్పరాన్న జీవుల యొక్క మందులు తాగించాల్సి ఉంటుంది. ఇక అంటువ్యాధులు నివారించుకోవడానికి గాలికుంటు వ్యాధి అనేటువంటిది మనము 3వ మాసంలో ఇప్పించాల్సి ఉంటుంది. పీపీఆర్ వ్యాధి అయినటువంటి కూడా 3వ మాసంలోనే ఇప్పించాలి. అదేవిధంగా ఈ గొంతు వ్యాపక జీవాలకి మనం దాన్ని నివారించుకోవడానికి 6వ మాసంలో ఇప్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా చిటుకు రోగం అనేటువంటిది రావడానికి సాధారణంగా తొలకరికి ముందుగా బలంగా ఉన్నటువంటి ఈ జీవాలన్నిటికీ కూడా ఈ టీకా మందులు ఇప్పించినట్లయితే మనం అంటువ్యాధులకు రాకుండా కాపాడుకోవచ్చు పిల్లల్ని. అదేవిధంగా బలవర్ధకంగా కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ బాహ్య పరాన్న జీవులు కూడా అటు మేకలకి ఇటు గొర్రెలకి చాలా హాని కలిగిస్తాయి. ఈ బాహ్య పరాన్న జీవులను ఏ విధంగా నివారించాలంటారు? ముఖ్యంగా ఈ బాహ్య పరాన్న జీవులు అనేటువంటివి ఈగలు కావచ్చు, దోమలు కావచ్చు, పిడుదులు కావచ్చు, అదేవిధంగా మిన్నల్లులు కావచ్చు, జోరీగలు కావచ్చు. ఇవి ఒకసారి జీవాల పైన వాలినంటే ఆ జీవాలకు చికాకుగా ఉంటాయి. అవి మేత మేయలేవు. అదేవిధంగా కొన్నిసార్లు ఈ సర్రా లాంటి వ్యాధి కానివ్వండి, బెబిసియోసిస్ లాంటి వ్యాధుల్ని కూడా ఈ సంక్రమింపచేస్తూ ఉంటాయి. ఈ బాహ్య పరాన్న జీవుల్ని కాపాడుకోవడానికి ముఖ్యంగా మనము నియోసిడల్ గాని, బ్యూటాక్స్ లాంటి క్రిమి సంహారక మందుల్ని మనము ఈ పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే రాజన్న గారు, ఈ జీవాల పెంపకానికి సంబంధించి చాలా విలువైన సమాచారాన్ని అందించారు. అలాగే కాలర్స్ కి కూడా చక్కగా వాళ్ళ సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. రైతులు అదనపు సమాచారం కోసం డాక్టర్ ఎన్ రాజన్న, అసోసియేట్ ప్రొఫెసర్, పశు వైద్య కళాశాల, కోరుట్ల, కరీంనగర్ జిల్లా. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9440153884. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9440153884.
ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రైతు